శ్రీమద్భగవద్గీత అక్షర పరబ్రహ్మ యోగము 3వ శ్లోకము. అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గః కర్మ సంజ్ఞితః అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అధియజ్ఞో అహమేవాత్ర దేహే దేహభృతాంబరా. ఇది 4వ శ్లోకం. ఈ రెండిటి యొక్క అర్థం ఏమిటంటే, శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నారు. పరమైనది బ్రహ్మము, ఆయన యొక్క స్వభావము ఆధ్యాత్మము అనబడుతున్నది. జీవరాశిని పుట్టించే సృష్టి కార్యమునే కర్మ అని అంటారు. నరశ్రేష్ఠుడా, నశించిపోయే తత్వం ఆదిభూతం, జీవుడు అధిదైవతం. జీవులలో అధియజ్ఞుణ్ణి నేనే. ఇవి ఈ 2 శ్లోకాల యొక్క భావాలు. ప్రతిపదార్థం తీసుకున్నట్లయితే, అక్షరం వినాశము లేనిది, బ్రహ్మ బ్రహ్మము, పరమం అత్యుత్తమమైనది, స్వభావము అంటే జీవాత్మ స్వరూపము, అధ్యాత్మము అని ఉచ్యతే చెప్పబడుచున్నది. భూతభావోద్భవకర ప్రాణుల ఉత్పత్తికి కారణమైన, విసర్గ త్యాగము లేదా యజ్ఞరూపమైన సృష్టికర్మ, కర్మ సంజ్ఞిత కర్మ అని పిలువబడుచున్నది. పరబ్రహ్మం అంటే సర్వవ్యాపకమైనది, ఎప్పటికీ నశించని పరమాత్మయే పరబ్రహ్మము, అక్షరమైనటువంటిది. ఆధ్యాత్మము అంటే ఆ పరమాత్మ యొక్క స్వరూపమే జీవాత్మగా ప్రతి ప్రాణి యందు ఉండి దానిని ధరించి ఉండడాన్ని అధ్యాత్మము అంటారు. కర్మ ఏమిటంటే, ప్రాణుల యొక్క ఉత్పత్తికి అభివృద్ధికి కారణమయ్యే యజ్ఞాది సృష్టి కార్యములను లేదా ప్రాణుల పుట్టుకకు కారణమయ్యే విశేష సృష్టి ధర్మాన్ని కర్మ అని పిలుస్తారు. 4వ శ్లోకం యొక్క ప్రతిపదార్థం చూద్దాం. అధిభూతము అంటే నశించే సృష్టికి ఆధారమైనటువంటిది. క్షరః నశించు స్వభావము గలది. భావః పదార్థ సమూహము, చరాచరాత్మక జగత్తు. పురుషః చ హిరణ్యగర్భుడు అనబడే సమిష్టి జీవుడు, చేతనతత్వం అంటే కలెక్టివ్ కాన్షియస్నెస్. అధిదైవతము అధియజ్ఞ యజ్ఞమునకు అధిపతి, యజ్ఞస్వరూపుడను. అహం ఏవ నేనే, అత్ర ఈ దేహములో, దేహే శరీరమందు, దేహభృతాంబర శరీరధారులలో శ్రేష్ఠుడా అని అర్జునుడిని అక్కడ సంబోధించాడు. అధిభూతము అంటే నిరంతరం మార్పు చెందుతూ నశించిపోయే సమస్త ప్రాణి సమూహము, చరాచరాత్మక జగత్తు అధిభూతము అని అనబడుతుంది. అధిదైవతము అంటే సమస్త చరాచర సృష్టికి మూలమైన హిరణ్య గర్భుడు అధిదైవతము అవుతున్నాడు. అధియజ్ఞము అంటే ఈ శరీరంలో సమస్త యజ్ఞములకు కర్మలకు ఆచరణాత్మకమైన అధిపతిని అంటే ఫలప్రదాతను నేనే అయి ఉన్నాను అని, ఓ శరీరధారులలో శ్రేష్ఠుడైన ఓ అర్జునుడా అని భగవానుడు చెప్తున్నారు. ఆయనకు క్లారిఫికేషన్ ఇచ్చారన్నమాట అర్జునుల వారికి. ధన్యుడి. నమస్కారం. మీ ఓటుకూరు జానకి రామారావు.